వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్టు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆఫీస్ ఎదురుగా ఆశా వర్కర్లు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. బాల్నగర్ పిహెచ్ఎంసీలో పనిచేస్తున్న 7 మంది ఆశా వర్కర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేసింది. ఆశా వర్కర్లతో పారితోషికం లేకుండా ఆన్లైన్ పనులు చేయించడం ఆపాలని, వేధింపులు బెదిరింపులు తక్షణమే నిలిపివేయాలని కోరింది. టార్గెట్ పేర్లతో అవమానాలు జరుగుతున్నాయని ఆరోపించింది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, పని భారం తగ్గించాలని యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆశాలకు ఎన్సీడీ పేరుతోని 30కి చేయాలి, టార్గెట్ 50 చేయాలి, 20 చేసిన వాళ్ళని 30 అని, 30 చేసిన వాళ్ళని 40 అని, 40 చేసిన వాళ్ళని 60 అని అట్లా టార్చర్ పెడతా ఉన్నారు. వాళ్ళు చేసి మెడ నొప్పులని, కళ్ళ నొప్పులని, మాకు చేతనైతే లేదు, జ్వరాలని చెప్పేసి సిక్ అయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒక రోజు కూడా లీవ్ అడిగితే కూడా ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఒకరోజు లీవ్ కావాలన్నా కూడా లెటర్ ఇవ్వాలి, లెటర్ మీద సిగ్నేచర్ మెడికల్ ఆఫీసర్ది ఉండాలి, ఏఎన్ఎంది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మా ఏఎన్సీలు టార్గెట్ కావాలండి. సిస్టర్కి 50 ఉన్నాయి, టార్గెట్ 60 ఉన్నాయి. ఆ సిస్టర్ టార్గెట్ పాపం సిస్టర్ ఎక్కడికి పోయి తెస్తుంది? మీరు ఆశాలే తేవాలి, ఒక్కొక్కరు 6 తేవాలి, 7 తేవాలి, లేకుంటే మీకు 0 బిల్లులు వేస్తాం, మిమ్మల్ని డిఎండిచి ఆఫీస్కి తీసుకెళ్తాం, అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకొని మరీ కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరన్నా అలా కాదు మేడం, మాకు అలా రావు కదా, మాకు 2,000 పాపులేషను, 4 వస్తాయి, 5 వస్తాయి, ఒక్కొక్కసారి రావు, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి అని మేము అడిగిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ల మీద ఒకరిని చేసిండ్రని ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ సిస్టర్ని ఆమెను టార్గెట్ చేయమని చెప్తున్నారు. బాల్నగర్ పిఎస్సిలో అట్లా వేధింపులు అవుతున్నాయి. మీకు టార్గెట్ ఉందా? ఏఎన్సీ టార్గెట్లు లేవు మాకు. మేము కమిషనర్ ఆఫీసులో కూడా టార్గెట్ల గురించి మేము ధర్నా చేసుకుంటే, అమ్మ మీకు టార్గెట్లు లేవమ్మా, ఎన్సీడీ కూడా మీరు ఆఫ్లైన్లో వర్క్ చేసుకొని రావాలి, కానీ ఆన్లైన్ వర్క్, స్క్రీనింగ్ వర్క్ మొత్తం మీ సిస్టర్లే చేస్తారు కదమ్మా, మీకెందుకు బాధ అని చెప్పి అక్కడ మాకు చెప్పిండ్రు వాళ్ళు. మీకు ఆన్లైన్ పనికి మీరు ఫోన్ ఎవరు ఇస్తున్నారు? ఆన్లైన్ పనికి ఫోన్లు మమ్మల్ని అడుగుతున్నారు. రీఛార్జ్ కూడా మాదే అవుతుంది. అది మేము ఎంత చేసినా కూడా అది రావట్లేదు. అయినా కూడా పాపం వేసుకొని 300, 400 వేసుకొని చేస్తూ ఉన్నారు. అది 15 రోజులకు కూడా సరిపోతలేదు. ఎన్ని గంటలు పని చేస్తారు? పొద్దుగాల 9 to 4 వరకు ఉంటున్నారు. అవసరమైతే 6, 7 వరకు కూడా కూర్చోబెడుతున్నారు సబ్ సెంటర్లల్లో. తీరా నెలసరి బిల్లు వచ్చే వరకు పిఎస్సికి పిలిపించి పిఎస్సిలో కూర్చోబెట్టి అందరినీ నిలబెట్టడం, టార్గెట్ చేయడం. ప్రతి ఒక్క ఏడవని ఆశ ఉండదు బిల్లు రోజు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే వాళ్ళు ఏఎన్సీ టార్గెట్ తేలేదు, వాళ్ళు డెలివరీలు తేలేదు, వాళ్ళు రికార్డ్స్ రాయలేదు అని చెప్తున్నారు. అలాంటి పనులు చేసే ఛాన్స్ ఆశలకు ఇవ్వట్లేదు. మీకు కొత్త ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ కొత్తగా జాయిన్ అయిన ఆశా వర్కర్లు ఏ ఒక్కరికి కూడా ఎవరికి ట్రైనింగ్లు ఇవ్వలేదు. ఈ పనులు ఉంటాయి మీ ఆశా వర్కర్లకి, ఇలాంటి పనులు చేసుకోవాలని చెప్పలేదు. సెంటర్కి కొత్త వాళ్ళు 20 మంది, పాత వాళ్ళు 1-2 ఉండడం వల్ల పాత వాళ్ళు చెప్పినా కూడా మీరు వినొద్దు, మీరే చేసుకోవాలి, మీ పని మేము చెప్పిందే చేయాలి, సెంటర్లోనే కూర్చోవాలి, ఆన్లైన్ పనే చేయాలి. ఆన్లైన్ పని చేయకపోతే మీ పని సెంటర్లో కూర్చోవడమేనా? కాదు, సెంటర్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ వర్క్ చేయాలి, గృహ సందర్శనలు చేయాలి, ఏఎన్సీలు తీసుకురావాలి, పిఎన్సీలు తీసుకురావాలి, చిన్నపిల్లలకు టీకాలు వేయించాలి. మరి 9 గంటల నుంచి 4 వరకు పిఎస్సీలో కూర్చుంటే ఎలా? అంటే ఎన్సీడీ ఉంది, టార్గెట్ ఉంది, ఎన్సీడీ చేయకపోతే మీకు ఆశలను జీతం చేయొద్దు అంటున్నారు. మీకు ఇది ముఖ్యమా, అది ముఖ్యమా, ఇది చేయండి అని చెప్తున్నారు. తీరా బిల్లులు చేసేవారికి అదే ముఖ్యమా, అది లేదు కాబట్టి మీకు బిల్లులు చేయము మేము, మీరు ఏఎన్సీలు చేయలేదు, టార్గెట్ చేయలేదు అని అంటున్నారు. మరి మీరు 4 గంటల వరకు ఈ సబ్ సెంటర్లో కూర్చోబెట్టిండ్రు కదా మేడం అని మేము అడిగితే, కూర్చోబెడితేనైతే మీకు తెలియదా, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ చేయాలి మీరు అని చెప్పి అంటున్నారు. ఒక ఆశా వర్కరు ఎంతవరకు పని చేయాలి అంతవరకు చేస్తాము. నైట్లో డెలివరీ కేసులు వస్తే కూడా పోతున్నాము. అయినప్పటికి కూడా తెల్లారి నైట్ అంతా హాస్పిటల్లో ఉండొచ్చినా కూడా మనకు తెల్లారి 7 గంటలకే మెసేజ్ పెట్టి మీరు 9 గంటల వరకు సబ్ సెంటర్లలో ఉండాలి, రావాలి, ఎన్సీడీ చేయాలి, చేయకపోతే మాత్రం డిఎండిచి మేడం రమ్మంటుంది. రేపు నుంచి జరిగే లెప్రసీ సర్వేకి డబ్బులు ఇస్తారా? లెప్రసీ సర్వే ఇక ముందు జరిగిన వాటికి ఎప్పుడు 1 రూపాయి కూడా రాలేదు మాకు. ఎన్ని సంవత్సరం బిల్లు పెండింగ్ ఉంది? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు 1 రూపాయి కూడా రాలేదు. ఏమంటున్నారు అధికారులు? అడిగితే వచ్చినాయి అంటున్నారు, వచ్చినా మరి ఎవరు తీసుకున్నారో మాకు తెలియదు. ఇప్పుడు రేపటి నుంచి కూడా మళ్ళీ ఎల్సీడీసీ సర్వే చేయమని అంటున్నారు. అది కూడా 6 గంటలకు, ఇంత చలిలో పోయి 6 గంటలకు డోర్ కొట్టి చేయాలి అని చెప్పి అని అంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే మేము చేయమని మేము నిర్ణయం తీసుకున్నాం జిల్లా కమిటీ నుంచి. దీని తర్వాత మీ కార్యక్రమం ఏంటి? దీని తర్వాత కార్యక్రమం అంటే మేము ఆశలకు ఎంత పని అవుతుందో అంత పని చేయాలనుకుంటున్నాము. ఫీల్డ్ వర్కులు చేయాలనుకుంటున్నాము.
ఎన్సీడీ చేయాలని అంటే ఎన్సీడీ అన్ని వర్కులు చూసుకున్న తర్వాత టైం ఉంటే అది కూడా హెల్ప్ చేయాలంటే చేస్తాం, కానీ మొత్తం పని దాని మీదనే కూర్చొని చేసి లాస్ట్కి బిల్లుల టైంలో టార్గెట్ లాగా నిల్చోవాలంటే అది మాకు ఇష్టం అనిపించట్లేదు. మా ఆశా వర్కర్లకు అది మేము ఇష్టపడట్లేదు. మీరు కమిషనర్ ఆఫీస్ ధర్నా పెట్టారా? కమిషనర్ ఆఫీస్ పెట్టలేదు, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము. 29 రోజు కమిషనర్ ఆఫీస్లో ధర్నా పెట్టినాము. 29వ తారీఖు కమిషనర్ ఆఫీస్ ధర్నా పెట్టాము. మీరు అందరూ వెళ్తారా? అందరం వెళ్తాం మేము కమిషనర్ ఆఫీస్ ధర్నాకు, విజయవంతం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 5 రోజులు రిలే నిరాహార దీక్ష జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం. 22వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం.